హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇన్నోవా క్యాపిటల్ లిమిటెడ్ 2005లో స్థాపించబడిన ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా పనిచేస్తుంది. ఈ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఫార్మా ప్రొడక్ట్స్. ఇది కాంప్రిహెన్సివ్ చైన్ ప్రాసెస్ని కలిగి ఉంది. ఇన్నోవా క్యాపిటల్ 3 మేజర్ బిజినెస్ కేటగిరీని కలిగి ఉంది. ఫస్ట్ వన్ సిడిఎంఓ అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. సెకండ్ వన్ డొమెస్టిక్ బ్రాండెడ్ జెనరిక్ బిజినెస్. థర్డ్ వన్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ జెనరిక్ బిజినెస్. ఇన్నోవా క్యాపిటల్ 600కి పైగా డైవర్సివ్ జెనరిక్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కంపెనీకి దాదాపు 5,000కి పైగా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ స్టాకిస్ట్ నెట్వర్క్ను కలిగి ఉన్నాయి. 1,50,000కి పైగా రీటైల్ ఫార్మసీస్ ఉన్నాయి. ఇన్నోవా క్యాపిటల్ తన బ్రాండెడ్ ప్రోడక్ట్ను 20 కంట్రీస్ అండ్ 16 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇన్నోవా క్యాపిటల్ క్లయింట్స్ సిప్లా లిమిటెడ్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, లూపిన్ లిమిటెడ్, కరోనా రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఐపీఓ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇన్నోవా క్యాపిటల్ ఫైనాన్షియల్ స్టేటస్. రెవెన్యూ రిపోర్ట్ చూసుకుంటే 2021లో 410 క్రోర్స్గా ఉన్నట్లుగా చూపిస్తున్నారు. 2022 వచ్చేసరికి 800 క్రోర్స్గా ఎదిగింది. 2023లో 926 క్రోర్స్గా ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే 2021లో 34 క్రోర్స్గా వచ్చినట్లుగా ప్రాఫిట్ చూపిస్తున్నారు. అలాగే 2022లో 63 క్రోర్స్గా ప్రాఫిట్ వచ్చినట్లు చూపించడం జరుగుతుంది. 2023 వచ్చేసరికి 67 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చినట్లుగా మనం ఆర్హెచ్పిలో ఈ వాల్యూస్ని మనం చూడవచ్చు. ఇన్నోవా క్యాపిటల్ టోటల్ అసెట్ రిపోర్ట్ 2021లో 369 క్రోర్స్, 2022లో 575 క్రోర్స్, 2023 వచ్చేసరికి 704 క్రోర్స్ ఉన్నట్లుగా ఆర్హెచ్పిలో అప్డేట్ అయితే చేశారు. ఇన్నోవా క్యాపిటల్ ఐపీఓ డీటెయిల్స్. ఐపీఓ ఓపెన్ డేట్ 21 డిసెంబర్ 2023, ఐపీఓ క్లోజ్ డేట్ 26 డిసెంబర్ 2023. యూపీఐ కట్ ఆఫ్ టైం వచ్చేసి 5 PM 26 డిసెంబర్. లాట్ సైజ్ 33 షేర్స్. ఐపీఓ సైజ్ 570 క్రోర్స్. ఐపీఓ ప్రైస్ రేంజ్ 426 నుంచి 448కి కట్ ఆఫ్ ఫిక్స్ చేశారు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,058 రూపీస్. లిస్టింగ్ ఎక్స్చేంజ్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సిలో లిస్టింగ్ అవబోతుంది. బేసిక్ అలాట్మెంట్ డేట్ వచ్చేసి 27th డిసెంబర్. రీఫండ్ డేట్ 28th డిసెంబర్న జరుగుతుంది. షేర్స్ అలాట్మెంట్ అయితే మీ డిమాట్ అకౌంట్లోకి క్రెడిట్ అనేది 28th డిసెంబర్న క్రెడిట్ అవబోతుంది. లిస్టింగ్ డేట్ వచ్చేసి 29th డిసెంబర్ 2023. ఇన్నోవా క్యాపిటల్ ఐపీఓ లాట్ సైజ్. రీటైల్ ఇన్వెస్టర్ ఒక లాట్ నుంచి 13 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒక లాట్లో 33 షేర్స్ ఉంటాయి. ఒక లాట్కి ఇన్వెస్ట్ చేయడానికి 14,784 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 13 లాట్స్ వరకు అప్లై చేసుకుంటే 13 లాట్స్లో 429 షేర్స్ ఉంటాయి. అమౌంట్ వచ్చేసి 1,92,192 రూపీస్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్నోవా క్యాపిటల్ ఐపీఓ రిజర్వేషన్ డీటెయిల్స్. యాంకర్ ఇన్వెస్టర్స్ కోటాలో 30% షేర్స్ రిజర్వ్ చేశారు. క్యూఐబీ కోటాలో 20%, ఎన్ఐఐ కోటాలో 15% షేర్స్ని రిజర్వ్ చేయబడింది. రీటైల్ ఇన్వెస్టర్స్ కోటాలో 35%ని అయితే రిజర్వ్ చేశారు. ఇన్నోవా క్యాపిటల్ ఐపీఓ యాంకర్ ఇన్వెస్టర్ డీటెయిల్స్. యాంకర్ పోర్షన్ సైజ్ 171 క్రోర్. యాంకర్ ఇన్వెస్టర్స్ కోటాలో అప్లై చేసేటోళ్ళు లాకిన్ పీరియడ్ ఉంటుందని గమనించాలి. 50% షేర్ లాకిన్ పీరియడ్ ఎండ్ డేట్ Feb 8, 2024. రిమైనింగ్ 50% షేర్స్ లాకిన్ పీరియడ్ ఎండ్ డేట్ May 10, 2024. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. PE రేషియో 31.64, మార్కెట్ క్యాప్ 2,563 crores, ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.58%, ROCE 22.61%, డెట్ ఈక్విటీ 0.85, EPS ఎర్నింగ్ పర్ షేర్ 14.16, RONW 24.58%. ఇన్నోవా క్యాపిటల్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ స్టేటస్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కోటాలో 1.08 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఐఐ కోటాలో 3.38 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ ఇన్వెస్టర్స్ కోటాలో 5.22 టైమ్స్ సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. టోటల్గా 3.64 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే ఈ ఐపీఓకి డే 2కి వచ్చింది.
ఇన్నోవా క్యాప్టాప్ ఐపీఓ లేటెస్ట్ జిఎంపి 16th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు గ్రే మార్కెట్ ప్రీమియంలో ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 658 రూపీస్. ఒక్కో షేర్కి 210 రూపీస్ రిటర్న్స్ ప్రాఫిట్ వస్తున్నట్లుగా గ్రే మార్కెట్ ప్రీమియంలో చూడొచ్చు. అలాగే 24th డిసెంబర్కి ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ గ్రే మార్కెట్లో 608 రూపీస్గా అప్డేట్ అయింది. ఒక్కొక్క షేర్కి ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 160 రూపీస్గా ప్రాఫిట్ వస్తున్నట్లు గ్రే మార్కెట్ ప్రీమియంలో అప్డేట్ అయింది. 29 డిసెంబర్న స్టాక్ మార్కెట్లోకి ఈ కంపెనీ లిస్టింగ్ అవ్వబోతుంది. ఆ రోజు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. లిస్టింగ్ గెయిన్ అవుతుందా, లిస్టింగ్ లాస్ అవుతుందా అనేది వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే అప్కమింగ్ ఐపీఓ డీటెయిల్స్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.